నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కామ్స్ లో వచ్చేసరికి ఏంటి అంటే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దీంట్లో కూడా 3 నుంచి 4 క్వశ్చన్స్ వరకు వచ్చేదానికి ఉంటుందండి. సో ఇందులో స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్తానండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ ద్వారా కాల్ చేయండి. తెలుగు జనరేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళ్తే ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే జనరల్ గా మీకు ఇచ్చిందలా రెసిస్టెన్స్ హీటింగ్, ఇండక్షన్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హీటింగ్ కమ్స్ అండర్ పవర్ ఫ్రీక్వెన్సీ హీటింగ్ అని అడుగుతాడండి. అప్పుడు ఈ రెసిస్టెన్స్ హీటింగ్ అనేది పవర్ ఫ్రీక్వెన్సీ హీటింగ్ కింద ఉంటుంది. అదే హై ఫ్రీక్వెన్సీ హీటింగ్ అంటే మాత్రం ఇండక్షన్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్. ఈ 3 ఇచ్చినప్పుడు ఈ ఇండక్షన్ హీటింగ్, డైఎలక్ట్రిక్ హీటింగ్ ఆప్షన్ బి అండ్ సి అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇక వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ రెసిస్టెన్స్ హీటింగ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు. అందులో డైరెక్ట్, ఇండైరెక్ట్, రేడియంట్, ఆల్ ది అబౌవ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆల్ ది అబౌవ్ అండి. ఇక వచ్చేసరికి ఇందులో మీకు ఇండక్షన్ హీటింగ్ లో వచ్చేసరికి అప్లై చేసే ప్రిన్సిపల్ ఏంటని చెప్పేసి అడుగుతాడండి. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనమాట. అది డైరెక్ట్ మెథడ్ లో యూజ్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఇండైరెక్ట్ మెథడ్ లో వచ్చేసరికి ఎడ్డీ కరెంటు, మళ్ళీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఇండక్షన్ హీటింగ్ సంబంధించింది. డైఎలక్ట్రిక్ హీటింగ్ సంబంధించింది వచ్చేసరికి డైఎలక్ట్రిక్ లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో స్టడీ స్టేట్ లో ఒక ఈక్వేషన్ అడుగుతాడండి డైఎలక్ట్రిక్ హీటింగ్ లో. అది ఏంటంటే T/L² = 2H ρ/V² అనమాట. సో ఇది యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. రో అనేది ఎమిసివిటీ అనమాట. ఓకేనా? సో దాని ప్రకారం మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత which of the following are the methods of temperature control of resistance furnaces అని చెప్పేసి ఇస్తాడనమాట. అందులో ఒకటి వచ్చేసరికి ఏంటంటే వేరియేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్స్, రెండోది వచ్చేసరికి ఏంటంటే బకింగ్, బూస్టింగ్ ది సెకండరీ వోల్టేజ్. సో మూడోది వచ్చేసరికి ఏ అండ్ బి, నాలుగోది నన్ ఆఫ్ ది అబౌవ్. సో మూడో ఆప్షన్ ఏ అండ్ బి అనేది కరెక్ట్ అనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి మనకు అడిగేది ఏంటంటే డైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ మీద అడుగుతాడండి. సో అక్కడ ఏం చేస్తారంటే ఏమడుగుతాడంటే టు అవాయిడ్ షార్ట్ సర్క్యూట్ హై రెసిస్టివ్ పవర్ ఈజ్ యూజ్డ్ ఓవర్ అని చెప్పేసి ఏ చార్జ్, బి రెసిస్టర్, సి ఇండక్టర్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. అక్కడ వచ్చేసరికి ఏ చార్జ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్ బాత్ ఫర్నేస్ కెన్ బి హ్యావింగ్ వాట్ టైప్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ 3 phase ప్రైమరీ అండి, సెకండరీ వచ్చేసరికి సింగిల్ ఫేజ్ సెకండరీ. సో ఇక్కడ ఈ మోల్టన్ సాల్ట్ అనే దాన్ని స్టిర్రింగ్ చేయటం అనే యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో స్టిర్రింగ్ యాక్షన్ ఆఫ్ మోల్టన్ సాల్ట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ సాల్ట్ బాత్ ఫర్నేస్. ఇక తర్వాత వచ్చేసరికి ఏంటంటే వాట్ ఆర్ ది టెంపరేచర్స్ ఫర్ ఇండైరెక్ట్ రెసిస్టెన్స్ హీటింగ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఒక కరెక్ట్ ఆప్షన్ ఏదంటే హై టెంపరేచర్ 300 degrees centigrades to 1400 degrees centigrades అనమాట. అది కూడా దేంట్లో యూజ్ చేస్తారని అడుగుతాడు. ఫర్నేసెస్ లో యూజ్ చేస్తాడు. ఇక ఇండక్షన్ హీటింగ్ లో వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పించ్ ఎఫెక్ట్. పించ్ ఎఫెక్ట్ కాసెస్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ షార్ట్ సర్క్యూట్ టు సెకండరీ సైడ్, ఓపెన్ సర్క్యూట్ టు సెకండరీ సైడ్, సి ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ టు సెకండరీ సైడ్, దట్ ఈస్ పించ్ ఎఫెక్ట్. ఓకేనా? సో ఇక్కడ ఏం యూజ్ చేస్తారంటే క్రూసిబుల్ యూజ్ చేస్తారండి డివైస్. ఇక వచ్చేసరికి అందులో విచ్ టైప్ ఆఫ్ కోర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండక్షన్ ఫర్నేస్ అని చెప్పేసి అడుగుతాడు. అది వెర్టికల్ కోర్ అనమాట. సో నెక్స్ట్ ఇక వచ్చేసరికి వాట్ ఎఫెక్ట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఇండక్షన్ ఫర్నేస్, దట్ ఈస్ స్కిన్ ఎఫెక్ట్ అనమాట. వాట్ టైప్ ఆఫ్ స్టిర్రింగ్ యాక్షన్ ఈజ్ ఒబ్టైన్డ్ ఇన్ ఇండక్షన్ ఫర్నేస్, అది వచ్చేసరికి ఆటోమేటిక్ స్టిర్రింగ్ యాక్షన్ డ్యూ టు వాట్ అన్నప్పుడు ఎడ్డీ కరెంట్స్ అని చెప్పేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎడ్డీ కరెంట్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ఫ్లక్స్ డెన్సిటీ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ.
ఓకేనా. సో ఇక డైఎలక్ట్రిక్ హీటింగ్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ లెస్ దాన్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, ఇది ఖచ్చితంగా అడుగుతాడండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి వెల్డింగ్ టైపు. సో స్పాట్ వెల్డింగ్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ వెల్డింగ్ అంటే రెసిస్టెన్స్ వెల్డింగ్ కింద వస్తుందండి. సీమ్ వెల్డింగ్ కానీ బట్ వెల్డింగ్ కానీ రెసిస్టెన్స్ వెల్డింగ్ కింద వస్తుంది. ఆర్క్ వెల్డింగ్ అనేది డిఫరెంట్ అనమాట. అయితే ఇక్కడ డిఫెక్ట్స్ అనేవి ఏమొస్తాయి అని అంటే ఏబిసి ఆప్షన్స్ ఇస్తారు. బ్లో హోల్, స్లాగ్ ఇంక్లూషన్, అండర్ కట్ అండ్ డి ఆల్ ది అబౌవ్ అనమాట ఆన్సర్. ఓకేనా. సో ఇక బట్ వెల్డింగ్ అనేది దేనికి అప్లై చేస్తారు? సో ఏ రాడ్స్, బి పైప్స్, సి వైర్స్, డి ఆల్ ది అబౌవ్. సో ఇక్కడ వాట్ డివైస్ యు ఆర్ యూజింగ్? ట్రాన్స్ఫార్మర్. ఇక ఫ్లాష్ బట్ వెల్డింగ్ వచ్చేసరికి దేనికి? దట్ ఈస్ ఫిన్ అరౌండ్ జాయింట్. ఫర్ దట్ యూ విల్ బి యూజింగ్ ది ఫ్లాష్ బట్ వెల్డింగ్. ఇక స్పాట్ వెల్డింగ్ లో వచ్చేసరికి వాట్ ఎలిమెంట్స్ యు ఆర్ యూజింగ్ అంటే మెటీరియల్ యు ఆర్ యూజింగ్ అంటే షీట్స్ అండి. ఓకేనా. సో ఇక ఆ తర్వాత సీమ్ వెల్డింగ్ వచ్చేసరికి సీమ్ వెల్డింగ్ ఈజ్ సిమిలర్ టు విచ్ టైప్ ఆఫ్ వెల్డింగ్ అని చెప్పేసి స్పాట్, ఫ్లాష్, ఇంకోటి ఏదో ఇస్తాడు. సో సీమ్ వెల్డింగ్ అనేది స్పాట్ వెల్డింగ్ సిమిలర్ గా ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ ఈ స్పాట్స్ అనేవి ఎలా వస్తాయి అని చెప్పేసి అడుగుతాడు. అవి రోలర్ ఎలక్ట్రోడ్స్ వల్ల వస్తాయని చెప్పేసి ఆప్షన్ పెట్టుకోవాలి మనం. ఇక ఎలక్ట్రిక్ ట్రాక్షన్. సో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లో వచ్చేసరికి ఏం అడుగుతాడు అంటే, సో ఇక్కడ ఈ స్ట్రైట్ ఎలక్ట్రిక్ డ్రైవ్ ఉంది కదా. సో స్ట్రైట్ ఎలక్ట్రిక్ డ్రైవ్ లో ఏమేమి ఏ మెషిన్స్ యూజ్ చేస్తారంటే అక్కడ డిసి సిరీస్ మోటార్ ఇస్తారు. ఏ ఆప్షన్? బి ఆప్షన్ ఏసీ సిరీస్ మోటార్ యూజ్ చేస్తారు. అది ఏ టైప్ అంటే సింగిల్ ఫేజ్. మూడోది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. సో ఈ మూడు కూడా కరెక్టేనండి. ఓకేనా. సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ టైప్ డ్రైవ్ అండి. ఇట్ విల్ బి హ్యావింగ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ యూనిట్, అదొకటి గుర్తించాలి మీరు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ట్రాలీ బస్సెస్. సో ట్రాలీ బస్సెస్ విల్ బి హ్యావింగ్ ట్రాక్స్. బి ఆప్షన్ విల్ నాట్ బి హ్యావింగ్ ట్రాక్స్, దట్ ఈస్ ట్రాక్లెస్ ట్రాలీ. సో సి ఆప్షన్ రబ్బర్ wheels. D option B and C. So option is B. D option, that is B and C. Trackless trolley and rubber wheels. Ika among the following what are the factors governing the selection of electric drive antadu. So andutlo first vachesariki group drive, B vachesariki individual drive, C vachesariki multi motor drive. So D vachesariki all the above. So iyanni kuda entante group drive, individual drive, multi motor drive అనేవి నేచర్ ఆఫ్ డ్రైవ్స్ కింద వస్తుందండి. అది కూడా ఒక ఫ్యాక్టరీ అనమాట. ఒక ఫ్యాక్టరీ కింద 3 వస్తాయి. ఇవి కాకుండా ఇంకేముంటాయి? నేచర్ ఆఫ్ సప్లై, నేచర్ ఆఫ్ లోడ్, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. వాట్ ఆర్ ది ఎలక్ట్రిక్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి కింద ఉన్న ఆప్షన్స్ ఇస్తాడండి. అవి స్టార్టింగ్, రన్నింగ్, స్పీడ్ కంట్రోల్, బ్రేకింగ్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్. ఓకేనా. సో నెక్స్ట్ డిసి ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ మీద ఇస్తాడండి. సో అర్బన్ సర్వీసెస్ కి వచ్చేసరికి 600 volts to 750 volts డిసి. అదే మెయిన్ లైన్ సర్వీస్ కి 1500 volts to 300 volts డిసి. ఓకేనా. సో ఇక్కడ డిసి సిరీస్ మోటార్స్ యూజ్ చేస్తారు. ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ డిసి ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ అంటే నెగటివ్ బూస్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగటివ్ బూస్టర్స్. ఇక ఆ తర్వాత సింగిల్ ఫేజ్ లో ఫ్రీక్వెన్సీ ఏసీలో 25 kV సిస్టమ్ వరకు యూజ్ చేస్తారు. ఇక్కడ ఏసీ సిరీస్ మోటార్స్ యూజ్ చేస్తారండి. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో బై వేరింగ్ ది అప్లైడ్ వోల్టేజ్ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్ ద స్పీడ్. సో ఇక 3 ఫేజ్ లో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ లో వచ్చేసరికి ఇండక్షన్ మోటార్స్ యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేయం. గుర్తుంచుకోండి 3 ఫేజ్ లో ఫ్రీక్వెన్సీ సిస్టమ్ లో. ఓకేనా. ఇక తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ కాంపోజిట్ సిస్టమ్ అని చెప్పేసి ఇస్తాడు. ఏ ఆప్షన్ క్యాండో సిస్టమ్, బి ఆప్షన్ సింగిల్ ఫేజ్ ఏసీ సిస్టమ్ టు డిసి సిస్టమ్, సి ఆప్షన్ వచ్చేసరి బోత్ ఏ అండ్ బి, డి ఆప్షన్ నన్ ఆఫ్ ది అబౌవ్, సి ఆప్షన్ బోత్ ఏ అండ్ బి, క్యాండో సిస్టమ్, సింగిల్ ఫేజ్ ఏసీ టు డిసి సిస్టమ్. ఇక తర్వాత డిసి చాపర్ ఈజ్ యూజ్డ్ టు ఏ క్వశ్చన్ ఫిక్స్డ్ డిసి టు వేరియబుల్ డిసి అవుట్పుట్ వోల్టేజ్, వేరియబుల్ డిసి టు ఫిక్స్డ్ డిసి అవుట్పుట్ వోల్టేజ్. సో సి ఆప్షన్ బోత్ ఏ అండ్ బి, డి ఆప్షన్ none of the above. So A option is correct. Fixed DC input voltage to variable DC output voltage.
సో ఇక ఆ తర్వాత వచ్చేసరికి ప్యాంటోగ్రాఫ్ కలెక్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాట్ ఆర్ ది డిఫరెంట్ కన్స్ట్రక్షన్ టైప్స్ ఆఫ్ ప్యాంటోగ్రాఫ్ కలెక్టర్? వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే, సో మనం ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చేదానికి ఉంటుందండి. సో ఒకటేమో డైమండ్ టైప్ అండి, రెండోది వచ్చేసరికి ఏంటంటే క్రాస్ ఆర్మ్ టైప్. డైమండ్ టైప్, క్రాస్ ఆర్మ్ టైప్. సో ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? సో పాలిగనల్ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్, సింగిల్ క్యాటనరీ, కండక్షన్, కాంపౌండ్ క్యాటనరీ, స్టిచ్డ్ క్యాటనరీ, ఇవన్నీ కూడా ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్స్ కింద రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ట్రాక్షన్ మోటార్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాక్షన్ మోటార్స్? సో అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు. DC సిరీస్ మోటార్, సింగిల్ ఫేస్ AC సిరీస్ మోటార్, ఇంకా వేరే వేరే ఇస్తాడు. కానీ DC సిరీస్ మోటార్, సింగిల్ ఫేస్ AC సిరీస్ మోటార్ అవుతాయండి. వాట్ టైప్ ఆఫ్ ఇన్సులేషన్ యు ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ ట్రాక్షన్ మోటార్స్? సో దట్ ఈస్ టైప్ H ఇన్సులేషన్ యూజ్ చేస్తామండి. ఓకేనా? సో ఇక ఆ తర్వాత DC సిరీస్ మోటార్ లో స్టార్టింగ్ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కదా, దాని మీద ప్రాబ్లం ఇస్తాడండి. ఇంకోటి ఏంటంటే హార్స్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టార్క్ ఇంటూ వోల్టేజ్. వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ సెల్ఫ్ రిలీవింగ్ ప్రాపర్టీ అంటారు దాన్ని. ఓకేనా? సో ఇక ఆ తర్వాత సింగిల్ ఫేస్ AC వాటర్ లో AC సిరీస్ మోటార్ లో 400 volts AC వరకు యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ ఫ్రీక్వెన్సీ 25 Hz. ఇక ట్రాక్షన్ మోటార్ కంట్రోల్ మెథడ్స్ అని చెప్పేసి ఏది సిరీస్ ప్యారలల్ కంట్రోల్, బిది ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్, సిది వచ్చేసరికి షంట్ ట్రాన్సిషన్ ఆర్ షార్ట్ సర్క్యూట్ ట్రాన్సిషన్, డి ఆల్ ది అబౌవ్. డి వచ్చేసరికి ఆల్ ది అబౌవ్ అనేది కరెక్ట్ అనమాట. ఇక స్పీడ్ టైం కర్వ్స్ మీద వచ్చేసరికి యావరేజ్ స్పీడ్ డెఫినిషన్ అడుగుతాడు. దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ స్టేషన్స్ బై యాక్చువల్ టైమ్ ఆఫ్ రన్. ఇక షెడ్యూల్ స్పీడ్ అంటే ఏంటని అడుగుతాడు. డిస్టెన్స్ బిట్వీన్ స్టాప్స్ బై యాక్చువల్ టైమ్ ఆఫ్ రన్ ప్లస్ స్టాప్ టైం. ఓకేనా? సో ఇక ఇది అడుగుతాడండి. ఇక వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెయిన్ లైన్ సర్వీస్ అంటే ట్రెపిజాయిడల్ క్యారెక్టరిస్టిక్స్ అండి స్పీడ్ టైం కర్వ్స్ అనేవి. సో అవి చెప్పండి. ఇక అర్బన్ సబర్బన్ కి వచ్చేసరికి క్వాడ్రిలేటరల్ స్పీడ్ టైం కర్వ్స్. ఓకేనా? సో వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తాను, చేసుకోండి. ఇక ట్రాక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేటింగ్ ఫోర్స్ ప్లస్ ఆర్ మైనస్ గ్రావిటీ ఫోర్స్ ప్లస్ రెసిస్టివ్ ఫోర్స్. దట్ ఈస్ FA ప్లస్ ఆర్ మైనస్ FG ప్లస్ FR. సో FA అనేది 277.8 W ఆల్ఫా ప్లస్ FG అనేది 277.8 WE ఆల్ఫా. ఇక FR అనేది W ఇంటూ R, FG అనేది 98.1 WG. సో మోషన్ అప్ గ్రేడియంట్ అంటే పాజిటివ్ వస్తుందండి, మోషన్ డౌన్ గ్రేడియంట్ అంటే నెగిటివ్ వస్తుంది. ఓకేనా? సో ఇక ఇందుట్లో మీకు తెలియాల్సింది వెన్ ఫోర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు μW, దట్ ఈస్ వితౌట్ స్లిప్పింగ్ అని అర్థం. ఇక ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ μW అయితే విత్ స్లిప్పింగ్ అని అర్థం. సో వీటి మీద తప్ప బయటికి వెళ్ళడానికి ఉండదండి. ఆ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ చూసుకోండి, ఫార్ములాస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.